అది అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను, దీంట్లో కూడా చెప్తాను. జరగండి సాంగ్ ముందే రిలీజ్ అయింది కదా, ఎందుకంటే లీక్ అయింది కాబట్టి రిలీజ్ చేశారు. సరే ఓకే, జనాలకు రిలీజ్ అయింది, మనమే ఒకసారి వేరే దారి లేదు రిలీజ్ చేస్తామని దాంట్లో హైలైట్స్ అన్ని తగ్గించి కొంచెం 2-3 షార్ట్స్లు పెట్టి రిలీజ్ చేశారు. దో ఐఎమ్ ఇన్ ద టీమ్. నాకు కూడా ఏంటి శంకర్ గారు సాంగ్ బాగుంది వినడానికి, బట్ విజువల్ ఊపు లేదేది ఏంట్రా అని నాకు ఒక మైండ్లో అది ఆడియన్స్ కూడా ఉంటుంది. బట్ నేను నిన్న బాంబేలో ఆ సాంగ్ చూపించారు స్క్రీన్లో, మై గుడ్నెస్, ఎక్స్ట్రాడినరీ. అలా చూడలేదు నేను. తమన్ ఆర్ఆర్ కూడా సూపర్. అది సెపరేట్ టాపిక్, నేను అది తర్వాత వస్తాను. ఫెంటాస్టిక్ చేశారు ఈ మ్యూజిక్, ఆ విజువల్. రామ్ చరణ్ గారు క్యారాధ్వనికి ఇచ్చిన డబ్బు, ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బు, ఆ సాంగ్ సరిపోయింది. అది రామ్ చరణ్ గారు చాలా మ్యాన్లీగా ఉంది, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారంటే ఆ సాంగ్లో. రోడ్ ఇట్లా పెట్టుంది, అయ్యో అది ఒక బ్రహ్మాండమైన ఒక జైజాంటిక్ టీ కప్ ఒకటి లోపల ఒక టౌన్ ఉన్నట్టు డిజైన్ చేశారు. కార్ ఇలా వెళ్తుంది, అది విజువల్స్ కన్విన్స్ చేసి, విజువల్స్ డ్రాప్ అవ్వకుండా, కంటెంట్ డ్రాప్ అవ్వకుండా, ఆ సాంగ్కి ఒక కెమిస్ట్రీ ఉంది కదా హీరో హీరోయిన్ లోపల, అది కూడా డ్రాప్ అవ్వకుండా అన్ని ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్. ప్రభుదేవ కొరియోగ్రఫీ ఎలా ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన హీరోయిన్కి ఇచ్చిన డబ్బు, హీరో గారికి ఇచ్చిన డబ్బు దాంట్లోనే సరిపోయిందంటే చెప్తాను, అలాగే ఆడియన్స్ ఇస్తున్న డబ్బు ఆ సాంగ్ కోసం సాంగ్లోనే సరిపోతుంది. యాక్చువల్గా ఎందుకంటే 30 crores అండి ఒక సాంగ్ ఎక్స్పెన్స్. ఎగ్జాక్ట్లీ. ఎవరు చేస్తారో 30 crores మూవీయే, 20 crores మూవీ, 10 crores మూవీయే ఫినిష్ అయిపోతుంది. ఒక సాంగ్ 30 crores. నేను ఆడియన్స్కి ఒకే రిక్వెస్ట్, మీరు యూట్యూబ్లో చూసినా కానీ నార్మల్ స్క్రీన్లో చూసినా కానీ మీరు ఆ సాంగ్ రియల్గా ఎంజాయ్ చేయాలంటే ఒకసారి ఐమాక్స్లో వెళ్ళి చూడాలి ఆ సాంగ్. అది చాలా సూపర్గా ఉందండి. యాక్చువల్లీ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చరణ్ గారు బర్త్డే కలిసి విష్ చేసాం. విషెస్ చెప్తే ఆయన సాంగ్ గురించే మాట్లాడారు. సాంగ్ ఎస్ఎఫ్ఓలో ఎక్కడ షూట్ చేశారా, ఎందుకంటే ఎస్ఎఫ్ఓలో రోడ్ అట్లాగా ఉంటాయి శాన్ ఫ్రాన్సిస్కోలో. లేదండి సెట్ వేశారు అని చెప్తే, సెట్ అంటే మీరు చూసినది సగమే, అదే సగం కాదు, కొంచెం 8%. ఎగ్జాక్ట్లీ. ఇది చూడండి, బాబుకి అమ్మాయికి ఉన్న కెమిస్ట్రీ, అది సీన్స్లో, డాన్స్లో, అయ్యో లుక్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, ఆ సాంగ్ దొప్పు సాంగ్లో రామ్ చరణ్ గారు డ్యాన్స్ ఏంటి, చిరంజీవి గారు కొడుకు అనేది మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. చిరంజీవి సినిమా చూశారు అన్ని అందరూ రీల్స్ చేస్తుంటారు, టింగ్ అది అందరూ చేస్తున్నారు. అంత నచ్చింది, ఎందుకంటే అంత బ్రహ్మాండంగా చేశారు చరణ్ గారు. అమ్మాయి కూడా సూపరు.